హలో గాయ్స్, మనలో చాలామందికి కార్ చాలా నడపాలని చెప్పేసి కోరుకుంటుంది. కానీ కొత్త నేర్చుకునేటప్పుడు కార్కి డ్యామేజ్ అవుతుందేమో, నేనేమన్నా యాక్సిడెంట్ చేస్తానేమో, లేకపోతే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్న తర్వాత కూడా మళ్ళీ ఓన్గా డ్రైవ్ చేయాలి అంటే గ్యాప్ రావడం వల్ల, కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల నడపాలి అంటే వెనకాడుతూ ఉంటారు. సో ఇవాళ నేను చేయబోయే వీడియో కనుక మీరు తరోగా ఫాలో అయ్యారు అంటే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎలాంటి భయం లేకుండా మనం కాన్ఫిడెంట్గా కార్ నడపాలి అనుకున్నప్పుడు ముందు కార్లో మనకు బేసిక్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయో తెలిసి ఉండాలి. నెంబర్ 1, ఫస్ట్ స్టీరింగ్. మనం లెఫ్ట్ డైరెక్షన్ వెళ్ళాలన్నా, రైట్ డైరెక్షన్ వెళ్ళాలన్నా 360 డిగ్రీస్ని యూజ్ చేస్తూ మనం కార్ని అటు ఇటు తిప్పుతూ ఉంటాం. అది ఎలా అనేది స్టీరింగ్ గురించి చెప్పేటప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్, బేస్డ్ ఆన్ స్పీడ్ మనం ఖచ్చితంగా గేర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గేర్ నాబ్. ఈ గేర్ నాబ్లో మనకి 5 గేర్స్ ఉన్నాయి. కొన్ని కార్స్లో 6 గేర్స్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ స్పీడ్ మనం గేర్ మార్చుకుంటాము. సో అది కూడా గేర్ నాబ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో వీటితో పాటు ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ యాక్సిలరేషన్, బ్రేక్ అండ్ క్లచ్. దీన్ని సింపుల్గా జనరల్ వేలో అందరం ఏమంటుంటామంటే ఏబిసి అంటుంటాం. బట్ జనరల్గా అందరూ ఏబిసి అంటారు. మనం డిఫరెంట్గా ఎలా నేర్చుకుందామంటే సిబిఏ నుంచి నేర్చుకుందాం. ఎందుకు అంటే మనకు రెగ్యులర్గా చేసే డ్రైవింగ్ కష్టమవుతుంది కాబట్టి నేను బై ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న ఒక టిక్, క్లచ్ అండ్ బ్రేక్ అండ్ యాక్సిలరేషన్ చేస్తే మనం ఈజీగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. అది ఎలానో మనం కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే అండి, బిఫోర్ డ్రైవింగ్ కంపల్సరీ మనం ఏ కార్లో ఎక్కినా కూడా బేస్డ్ ఆన్ అవర్ హైట్ సీట్ని ఖచ్చితంగా ఫస్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హైట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నాకు చూడండి, నా కాళ్ళు ఫ్రీగా మూమెంట్ ఉండట్లేదు. నేను క్లచ్ ఆపరేట్ చేయడానికైనా, బ్రేక్ ఆపరేట్ చేయడానికైనా, యాక్సిలేటర్ ఆపరేట్ చేయడానికైనా బేస్డ్ ఆన్ నా లెగ్స్ హైట్ ప్రకారంగా నేను సీట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నాకు క్లచ్ ఆపరేట్ చేయడం కానీ, బ్రేక్ ఆపరేట్ చేయడం కానీ, యాక్సిలేటర్ ఆపరేట్ చేయడం కానీ నాకు ఈజీ అయిపోయింది. దీని తర్వాత కంపల్సరీ ఫస్ట్ ఫండమెంటల్ థింగ్, సీట్ బెల్ట్ కంపల్సరీ మనం వేర్ చేయాలి. ఫ్రెండ్స్, మనందరికీ కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చే మేజర్ ప్రాబ్లం, క్లచ్ రిలీజ్ చేసిన వెంటనే ఇంజన్ ఆగిపోతుంటుంది. సో దానికి కారణం ఏంటంటే ఎనీ ఇంజన్, ఎనీ కార్ ఖచ్చితంగా దానికి ఒక సెల్ఫ్ యాక్సలరేషన్ మోడ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ యాక్సలరేషన్ మోడ్ దగ్గర రిలీజ్ చేస్తేనే మనకి ఇంజన్ ఆగకుండా కార్ మూవ్ అవుతుంది. సో అది ఎలా అంటే, ఫస్ట్ ఈ కార్ అనేది టాప్ ఎండ్ కార్. నార్మల్ కార్లకైతే ఇగ్నిషన్ ఉంటుంది. సో మనం స్టార్ట్ చేయడం ఇగ్నిషన్తో స్టార్ట్ చేస్తున్నాము. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే ఇక్కడ పుష్ బటన్ స్టార్ట్ ఉంది. క్లచ్ కంప్లీట్గా నొక్కేసి పుష్ బటన్ స్టార్ట్ ప్రెస్ చేసామంటే కార్ స్టార్ట్ అవుతుంది. సో కార్ స్టార్ట్ అయిన వెంటనే నేను ఫస్ట్ గేర్ ఆపరేట్ చేస్తున్నాను. సో గేర్ నాబ్ని లెఫ్ట్ సైడ్ నెట్టేసి మనం ఫ్రంట్కి గేర్ నాబ్ని నెట్టామంటే ఇప్పుడు ఇది ఫస్ట్ గేర్. గేర్ నాబ్ని ఇది న్యూట్రల్. మనం గేర్ నాబ్ని అటు ఇటు జరిపినప్పుడు మూవ్ అవుతుంది అంటే అది న్యూట్రల్లో ఉన్నట్టు. న్యూట్రల్ నుంచి మనం ఫస్ట్ గేర్కి వెళ్ళాలంటే గేర్ నాబ్ని లెఫ్ట్ సైడ్కి నెట్టేసి యాజ్ పర్ ద డైరెక్షన్ ఇక్కడ నాబ్ మీద ఉన్నట్టుగా ఫ్రంట్కి నెడితే ఎనీ కార్ ఇది ఫస్ట్ గేర్. సో ఫస్ట్ గేర్ వేసిన తర్వాత మనం ఇప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తున్నాము అంటే కార్ మూవ్ అవుతూ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇంజన్ సీసీ, బేస్డ్ ఆన్ హార్స్ పవర్ ఆఫ్ ద కార్ మూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కార్ చూస్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను క్లచ్ మొత్తం నొక్కి పట్టేసుకున్నాను. క్లచ్ ఇప్పుడు మన కార్ మూవ్ అవ్వాలంటే కొంచెం కార్ మనం రిలీజ్ చేస్తూ పోతే కార్ ముందడికి మూవ్ అవుతూ ఉంటుంది. చూడండి, గమనించండి ఫ్రెండ్స్, కార్ ముందడికి మూవ్ అవుతుంది. మళ్ళీ నేను ఇప్పుడు బ్రేక్ వేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ యాక్సిలరేటర్ అసలే యూజ్ చేయలేదు. ఎందుకంటే పవర్ స్టీరింగ్ వెహికల్స్కి కొంచెం హార్స్ పవర్ నార్మల్ స్టీరింగ్ వెహికల్స్తో పోలిస్తే, పాత కార్లతో పోలిస్తే కొత్త కార్కి కొంచెం సెల్ఫ్ యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే కార్ని మూవ్ చేయడానికి మనం సైమల్టేనియస్గా యాక్సిలేటర్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం బేస్డ్ ఆన్ క్లచే మనం కార్ని మూవ్మెంట్ చేస్తూ వెళ్ళొచ్చు. నేను మళ్ళీ చూస్తున్నా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు క్లచ్ కంప్లీట్గా నేను తొక్కి పెట్టుకున్నాను. మీరు హాఫ్ క్లచ్ కనుక రిలీజ్ చేశారు అంటే దెన్ ఆటోమేటిక్గా కార్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ బ్రేక్ మీద కాల్ పెట్టుకున్నామంటే వెహికల్ స్టాప్ అవుతుంది. అండ్ మళ్ళీ క్లచ్ మనం కంప్లీట్ నొక్కేసుకొని న్యూట్రల్కి రావాలి. మనందరం కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, కార్ అయినా సరే, బైక్ అయినా సరే, మనసులో ఒక కుతూహలం ఏంటంటే ఫాస్ట్గా నడపాలి, తొందరగా నడపాలని చెప్పేసి ఒక కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది మీకైనా అంతే, నాకైనా అంతే. బట్ ఫస్ట్ మనకి బైక్ నడిపినా, కార్ నడిపినా కూడా క్లచ్ రిలీజింగ్ మూమెంట్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎక్కువసేపు క్లచ్ మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి డ్రైవింగ్ నేర్చుకునే టైంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంతకుముందు నేను క్లచ్ మూమెంట్ ఎట్లాగో నేర్పించాను. ఎట్ ద సేమ్ టైం నేను మళ్ళీ ఒక 2-3 టేక్స్ క్లచ్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ నేను ఫస్ట్ గేర్లోకి వచ్చాను.
మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే క్లచ్ మూమెంట్ మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు అంత పర్ఫెక్షన్ అండ్ అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ క్లచ్ మనం రిలీజ్ చేస్తున్నాము అంటే మనం రిలీజ్ చేస్తూనే తెలిసిపోతూ ఉంటుంది కార్ మూమెంట్ అనేది. చూడండి ఇక్కడ నేను బ్రేక్ కూడా ఆపరేట్ చేయకుండానే క్లచ్తోనే వెహికల్ని స్టాప్ చేస్తున్నాను అండ్ మూవ్ చేస్తున్నాను. మెయిన్ మనకి మూమెంట్ తెలిసింది అంటే ఈవెన్ మన ట్రాఫిక్లో అయినా కూడా కాన్ఫిడెంట్గా కార్ని నడపగలుగుతాం అనమాట. మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయండి. హాఫ్ క్లచ్ ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఫుల్ క్లచ్ ప్రెస్ చేసిన తర్వాత గేర్ యూజ్ చేస్తాము. గేర్ వేసిన వెంటనే చిన్న ఒక వెంట్రిక మందం అట్లా వదులుకుంటూ వస్తే క్లచ్ ఏ మూమెంట్లో మన వెహికల్ మూమెంట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. చూడండి ఇట్లా వెహికల్ మూమెంట్ అవుతుంది కదా, మళ్ళీ క్లచ్ ఫుల్ హోల్డ్ చేసామంటే వెహికల్ వెళ్ళడం ఆగిపోతుంది. దీనివల్ల మనకు కాన్ఫిడెంట్గా మనం కొంచెం వెహికల్ని ముందరికి జరపడం ఎలా అనేది అర్థమవుతుంది. మళ్ళీ చూడండి, నేను ఫుల్ క్లచ్ ప్రెస్ చేసినప్పుడు వెహికల్ నడవట్లేదు. అదే మళ్ళీ నేను హాఫ్ క్లచ్ రిలీజ్ చేశానంటే వెహికల్ మూవ్ అవుతుంది. అది ఎంతలో ఉందనేది మీరే కాల్తో సెన్స్ చేసుకోవాలి. కొంచెం రిలీజ్ చేస్తే కాల్ మూమెంట్ స్టార్ట్ వెళ్ళడం అర్థమవుతుంది. సరే, ఇంకా కొంతమందికి ఇట్లా కూడా అర్థం కావట్లేదు, వెహికల్ సడన్గా ఫాస్ట్గా ఇలా మూవ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మరి ఎట్లా తెలుసుకోవాలి హాఫ్ క్లచ్ అనేది? దానికి కూడా ఒక ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, మీరు బ్రేక్ మీద కాలు పెట్టుకున్నారు, ఓకే. బ్రేక్ మీద కాలు పెట్టుకున్న టైంలో ఇంజన్ ఆగిపోతుంది కానీ వెహికల్ మాత్రం మూవ్ అవ్వదు. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ నేను ఫస్ట్ గేర్ వేసాను, ఓకే. ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ తీసేసి మళ్ళీ మూమెంట్ స్టార్ట్ చేస్తున్నా వెహికల్ది. ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందులాగా హాఫ్ క్లచ్ రిలీజ్ చేస్తే వెహికల్ ముందుకు మూవ్ అవ్వట్లేదు, వైబ్రేట్ అవుతుంది, ఇంజన్ సౌండ్ వస్తుంది, గమనిస్తున్నారు కదా. ఇప్పుడు నేను బ్రేక్ మీద కాలు తీస్తే ఏమవుతుంది, బండి ముందుకి మూవ్ అయిపోతుంది. మళ్ళీ బ్రేక్ నొక్కితే ఏమవుతుంది, బండి ఆగిపోతుంది. ట్రాఫిక్లో మనం ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని ఎంత దూరమైనా సరే మనం నడపవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్లో మనకు ఫీట్ గ్యాప్ 2 feet గ్యాప్ అనే ముందు వెహికల్స్ ఉంటాయి. వాటిని తగిలించకుండా మనం ఎట్లా నడపాలి అనేది మనం దీని ద్వారా ఈజీగా నడుపుకోవచ్చు. చూడండి, ఎంత యాక్సిలరేషన్ కావాలో అది క్లచ్తో ఇచ్చేసాను, హాఫ్ క్లచ్ ఇచ్చేసి. ఇప్పుడు నేను బ్రేక్ మీద కాలు తీయగానే ఏమవుతుంది, వెహికల్ ఫ్రీగా మూవ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఇంజన్ స్టాప్ అవ్వకుండా మీకు నడపడం ఎలా అనేది తెలిసిపోతుంది. ఈ మూమెంట్ ఎట్లయితే దొరికిందో అప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఫుల్ క్లచ్ ప్రెస్ చేసి బ్రేక్ మీద కాలు తీసి ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంతకుముందు ఏ రేంజ్లో క్లచ్ అయితే వదిలారో మళ్ళీ సేమ్ అలాగే రిలీజ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. నౌ వెహికల్ ఈజ్ మూవింగ్. ఓకేనా ఫ్రెండ్స్, దీంతో మీకు క్లచ్ ఎలా రిలీజ్ చేయాలని ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు మనం స్మూత్గా గేర్ షిఫ్టింగ్ ఎలా చేయాలి, వెహికల్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పక్క వెహికల్స్కి డిస్టర్బ్ లేకుండా మనం ఎట్లా నడపాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫర్ యువర్ సాక్ నేను మళ్ళీ కాంపోనెంట్స్ నుంచి వస్తున్నాను. సో ఇది స్టీరింగ్. సో మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే స్టీరింగ్ని లెఫ్ట్ సైడ్ మనం తిప్పాలి, రైట్ సైడ్ వెళ్ళాలనుకుంటే స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పాలి. దీన్ని 360 degrees అనుకుందాం. మనం అనుకోవడం ఏంటి, 360 degrees. సో బేస్డ్ ఆన్ మనం ఎంతైతే కరువు తిరగాలో దాన్ని బట్టి ఎంత డిగ్రీస్ మనం దీన్ని టర్న్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోర్ ఓవర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఫుల్ క్లచ్ నేను హోల్డ్ చేశాను. ఇప్పుడు మీకు కనిపించకపోవచ్చు, కానీ అందుకే నేను ఇంతకుముందు క్లారిటీగా ఫుల్ క్లచ్ హోల్డ్ చేయడం ఎట్లా అనేది మీకు వీడియోలో ఇంతకుముందు చూపెట్టాను. లాస్ట్ 1 minute మీకు ఉంటుంది. అండ్ ఫుల్ క్లచ్ హోల్డ్ చేసిన తర్వాత గేర్ నాబ్ మీద మీకు ఆల్రెడీ డైరెక్షన్స్ ఉన్నాయి చూడండి, ఎట్లా గేర్ షిఫ్ట్ చేయాలనేది. సో స్మూత్ షిఫ్టింగ్ ఉండాలి అంటే మనం క్లచ్ని కంప్లీట్గా తొక్కితేనే ఎంత మంచి మోడల్ వెహికల్ అయినా సరే స్మూత్ షిఫ్టింగ్ ఉంటుంది. అదర్వైజ్ గేర్ షిఫ్ట్ చేసినప్పుడు సౌండ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఫుల్ క్లచ్ యూజ్ చేశాను. మీరు చూడండి, నేను గేర్ నాబ్ని హోల్డ్ చేసి లెఫ్ట్కి టర్న్ చేసి ఫ్రంట్కి టర్న్ చేశాను. అంటే యాజ్ పర్ డైరెక్షన్ లెఫ్ట్ అండ్ ఫ్రంట్. అప్పుడు అదేంటి, ఫస్ట్ గేర్. సో వెహికల్ని మనం ఫస్ట్ గేర్లోనే మూవ్ చేసుకోవాలి. చాలా మంది సెకండ్ గేర్లో మూవ్ చేస్తూ ఉంటారు డ్రైవింగ్ వచ్చు అని చెప్పేసి. బట్ ఇంజన్ క్వాలిటీ కానీ మన వెహికల్ మెయింటెనెన్స్ కానీ బాగుండాలి అంటే కంపల్సరీ మనం ఫస్ట్ గేర్ నుంచే మూవ్ చేసుకోవాలి. ఫస్ట్ గేర్ నుంచి ఇంతకుముందు చెప్పాను కదా 2 tricks మీకు అర్థం కావాలి. హాఫ్ క్లచ్ అనుకుంటే బ్రేక్ మీద క్లచ్ పెట్టుకొని ఇట్లా క్లచ్ రిలీజ్ చేయండి. అప్పుడు వెహికల్ సౌండ్ మారుతుంది, వైబ్రేషన్ మారుతుంది. దెన్ అప్పుడు మనకు అది హాఫ్ క్లచ్ అని సెన్స్ అవుతుంది. బ్రేక్ మీద కాల్ తీస్తే వెహికల్ ముందుకు మూవ్ అయిపోతుంది. అదర్వైజ్ మీరు డైరెక్ట్గా బ్రేక్ మీద కాల్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా హాఫ్ క్లచ్ యూజ్ చేసినా కూడా కాల్ మూవ్ అవుతుంది. మూవ్ అవుతున్న టైంలో కొంచెం స్పీడ్ పెరగాలి అనుకున్నప్పుడు యాక్సిలేటర్ చేసుకోండి. దెన్ ఆటోమేటిక్గా కార్ స్పీడ్ మూవ్ అవుతుంది. దెన్ సెకండ్ గేర్ షిఫ్టింగ్ ఎట్లా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఇప్పుడు ఫస్ట్ గేర్ వేయడానికి ఏం చేసాం, మనం ఫస్ట్ లెఫ్ట్కి టర్న్ చేసి ఫ్రంట్కి టర్న్ చేస్తే మనకు ఫస్ట్ గేర్ వచ్చింది. అదే సెకండ్ గేర్ వేయాలి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ గేర్లో ఉన్నాం, మళ్ళీ న్యూట్రల్కి రావాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్గా మనం అట్లాగే లెఫ్ట్కి హోల్డ్ చేసి పెట్టుకొని బ్యాక్ వచ్చేస్తే సెకండ్ గేర్కి వచ్చేస్తాం. రన్నింగ్లో చేయాలి ఇది, ఓకేనా? కంప్లీట్ వెహికల్ని ఆపి చేయొద్దు, అది బై ప్రాక్టీస్ మీకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కువ ఏంటి అంటే, ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం ఫాస్ట్గా వెళ్తాము అంటే మనకు డ్రైవింగ్లో పర్ఫెక్షన్ రాదు. ఫస్ట్ మీకు ఏంటి ఇంపార్టెంట్, కాంపోనెంట్స్ తెలియాలి. స్టీరింగ్ అంటే ఏంటి, గేర్ నాబ్ ఏంటి, మనం గేర్స్ ఎట్లా వేయాలి, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్. రివర్స్లో వద్దాం మనం, ఏబీసీ కాదు సిబిఏ వెళ్దాం. ఎందుకంటే మనకు డ్రైవింగ్లో ఇలా భయం లేకుండా మనం కార్ నడపవచ్చు. ఫస్ట్ క్లచ్ ఎలా మూవ్మెంట్ చేయాలని మీకు ఆల్రెడీ చెప్పాను. సో అగైన్ నేను మళ్ళీ ఫస్ట్ గేర్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు వెహికల్ ఫస్ట్ గేర్లో ఉంది. ఫస్ట్ గేర్ ఈజ్ మెంట్ ఫర్ మూవ్మెంట్. వన్స్ మూవ్మెంట్ అయిపోయింది అంటే ఇమీడియట్గా మనం సెకండ్ గేర్లోకి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మూవ్మెంట్ చేస్తున్నా, ఇప్పుడు కార్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. దెన్ మళ్ళీ నేను క్లచ్ హోల్డ్ చేసి సెకండ్ గేర్లోకి వెళ్ళిపోయాను. ఈసారి కూడా అందరు చేసే మిస్టేక్ ఏంటంటే, డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడైనా సరే, డ్రైవింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ గేర్ వేసినాం, వెహికల్ మూవ్ అయిందండి, ఇక సెకండ్ గేర్ నేను ఎట్లా వేసుకున్నా పర్లేదు, క్లచ్ విషయం నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుని డైరెక్ట్గా క్లచ్ని రిలీజ్ చేస్తారు. అలా చేస్తే మన వెహికల్ మెయింటెనెన్స్ అనేది మంచిగా ఉండదు, ఈవెన్ రీసేల్ వాల్యూ కూడా రాదు. సో మన వెహికల్ మెయింటెనెన్స్ బాగుండాలి అంటే ఫస్ట్ గేర్లో ఎలా అయితే మనం క్లచ్ని రిలీజ్ చేసామో, ఈవెన్ అప్ టు టాప్ గేర్ కూడా అలాగే రిలీజ్ చేస్తే మన వెహికల్ అనేది గుడ్ కండిషన్లో ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ గేర్ వేసాను, ఫస్ట్ గేర్ నుంచి వెహికల్ మూవ్ చేస్తున్నాను, వెహికల్ మూవ్మెంట్ అయిపోయింది. దెన్ ఆటోమేటిక్గా నేను మళ్ళీ సెకండ్ గేర్ షిఫ్ట్ చేసేసుకొని అదే ఫ్లోలో నేను వెహికల్ని మళ్ళీ ముందుకు తీసిస్తున్నాను. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చిందండి, నేను హాఫ్ క్లచ్ని పట్టుకొని సింపుల్గా చిన్నగా చూడండి. వెనుక మా ఫ్రెండ్ వీడియో తీస్తున్నాడు, తన కెమెరా కూడా షేక్ అవ్వకుండా నేను స్పీడ్ బ్రేకర్ నుంచి వెహికల్ని క్రాస్ చేశాను. మీరు కూడా అంతే ఈజీగా క్రాస్ చేయొచ్చు. చూడండి ఎంత స్పీడ్లో వెహికల్ వెళ్ళాలన్నా క్లచ్లోనే ఉంది ఫ్రెండ్స్. మీరు ఎక్కువ రిలీజ్ చేస్తే ఎక్కువ స్పీడ్ వెళ్తుంది, తక్కువ రిలీజ్ చేస్తే తక్కువ స్పీడ్ వెళ్తుంది. నీకు కావాల్సిన స్పీడ్ దగ్గర క్లచ్ని లెఫ్ట్ లెగ్తో హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు నాకు కొంచెం స్పీడ్ అవసరం, నేను క్లచ్ మీద చిన్నగా కాల్ తీసేసాను. ఇప్పుడు యాక్సిలేటర్ దొరికితే ఆటోమేటిక్గా నాకు ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ వెహికల్ ఇస్తుంది. దెన్ ఆటోమేటిక్ ఇప్పుడు నేను థర్డ్ గేర్కి వెళ్తున్నాను. సో గేర్స్ గురించి మనం సపరేట్గా చెప్పుకుందాం. ఇప్పుడు మనకు సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఫస్ట్ గేర్ ఎలా వేయాలి, ఫస్ట్ గేర్ టు కార్ మూవ్మెంట్ అయిన తర్వాత సెకండ్ గేర్కి ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలి, మనకు కొంచెం సెల్ఫ్ యాక్సిలరేషన్ స్పీడ్ కాకుండా ఇంకొంచెం స్పీడ్ పెంచుకోవాలంటే యాక్సిలేటర్ తొక్కడము, ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, నేర్చుకునే టైంలో టూ వీలర్ వాళ్ళు నేర్చుకునే వాళ్ళకైనా తోలే వాళ్ళకైనా టూ వీలర్ లెంత్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. అట్లనే కార్ లెంత్ మనకు తెలియదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎప్పుడు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ ఒక మిర్రర్ ఉంది, రైట్ సైడ్ ఒక మిర్రర్ ఉందండి. మన కార్ ఎడ్జ్ ఏది అంటే ఇదే మన కార్ ఎడ్జ్. ఎప్పుడైనా కూడా దీనికంటే 1 2 మ్యాక్సిమం 3 ఇంచెస్ ఉంటుంది. మన డాష్ బోర్డ్ రైట్ సైడ్ కన్నా బయట కారు 2-3 ఇంచెస్ ఉంటుంది అంతే. ఇది రైట్ సైడ్ జడ్జిమెంట్. అట్లనే లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ కూడా మన కారు, ఇది డాష్ బోర్డ్ అండి, ఆ డాష్ బోర్డ్ కన్నా 2-3 ఇంచెస్ బయటకు ఉంటుంది కార్, అంతకంటే ఎక్కువ లెంత్ ఉండదు. కానీ మిర్రర్స్ అబ్జర్వ్ చేయండి, కార్ కన్నా ఈజీగా ఒక 5 ఇంచెస్ ఎక్కువ ఉంది మిర్రర్. అంటే మనం కార్ తీసేటప్పుడు మిర్రర్కి తగలకుండా తీసినాము అంటే దాని ఆటోమేటిక్గా కార్కి కూడా తగిలే అవకాశం లేదు. ఎందుకంటే కార్ కంటే మినిమం 6 ఇంచెస్ బయట ఉంది మిర్రర్. మరి వన్స్ ఒకవేళ ఇట్లా దాటినాము, మళ్ళీ మన కార్ బ్యాక్ సైడ్ దాటేంత వరకు కూడా స్టీరింగ్ని మనం అటు ఇటు తిప్పొద్దు. ఇక్కడ క్రాస్ అయింది, సరే క్రాస్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ స్టీరింగ్ ఇటు తిప్పినాం అనుకోండి, రైట్ సైడ్లో డ్యామేజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ మనం మిర్రర్ తగలకుండా తీసినాం కదా అని లెఫ్ట్ సైడ్ తిప్పినాం అనుకోండి, దెన్ ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి కార్ ఎప్పుడైనా సరే మన వెహికల్ ఎంత లెంత్ అయినా ఉండనియండి. ఇన్నోవా దీనికంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, అదే లారీ దీనికంటే ఇంకా లెంత్ ఎక్కువ ఉంటుంది. సో ఎంత లెంత్ అయినా సరే మీకు అద్దంలో చూడండి, మీకు లెంత్ ఈజీగా అర్థమైపోతుంది. అద్దంలో వెనక డిక్కీ వరకు కూడా మీకు లెంత్ కనబడుతుంటుంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు మిర్రర్లో కనపడవచ్చు. నేను డిక్కీ ఓపెన్ చేస్తున్నా బ్యాక్ సైడ్. సో ఆ డిక్కీ ఓపెన్ ఎందుకు కనబడుతుంది కదా ఇక్కడ మిర్రర్లో. సో ఆ డిక్కీ ఎంత ఉందో మన కార్ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఓకే, సో ఆ డిక్కీ వరకు కూడా మీకు ఇక్కడ మిర్రర్లో మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఇక్కడ కావచ్చు సైడ్ మిర్రర్లలో కావచ్చు. ఓకే, అది ముగిపో. ఓకే అండి, ఇప్పుడు చూడండి, రోడ్ అబ్జర్వ్ చేస్తే వెహికల్ మనకు సెంటర్లో ఉంది, రోడ్ సెంటర్లో ఉంది. ఇట్లాంటప్పుడు ఇంకొక వెహికల్ వచ్చిందంటే ఆ వెహికల్ అటు నుంచి వెళ్ళలేదు, ఇటు నుంచి వెళ్ళలేదు. సో మన డైరెక్షన్ లెఫ్ట్ డైరెక్షన్ కాబట్టి మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మన మిర్రర్ ఉంది కదా, మీకు ఇప్పుడు రోడ్ మిర్రర్లో తెలిసిపోతుంది. ఒక 2-3 ఫీట్స్ అటు సైడ్ ఉందనే సంగతి మన మిర్రర్లో డ్రైవర్ సీట్లోంచి కూర్చొని చూస్తే తెలిసిపోతుంది. నేను అంత గ్యాప్ నేను స్టీరింగ్ని రైట్ సైడ్ ఒక 90 డిగ్రీస్ తిప్పుతున్నాను. దీని ఆటోమేటిక్గా టైర్ అనేది రోడ్ ఎడ్జ్కి వెళ్ళిపోయింది. సో రోడ్ ఎడ్జ్కి వెళ్ళిపోయిన తర్వాత
మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు మిర్రర్లో. ఇప్పుడు రోడ్ ఏం కనపడట్లేదు మీకు మిర్రర్లో. రోడ్ ఏం కనపడట్లేదు అంటే కార్ ఆల్రెడీ రోడ్ ఎడ్జ్కి వచ్చేసిందని అర్థం. ఇప్పుడు సైడ్ నుంచి వెళ్ళే వెహికల్ సైడ్కి వెళ్ళిపోతాయి. ఇన్ కేస్ మీరు రైట్ సైడ్కి వెళ్ళాలి అనుకుందాం, దెన్ ఈజీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఇదే స్టీరింగ్ని 90 degrees ఆర్ 180 degrees మీకు బేస్డ్ ఆన్ కార్ మూవింగ్ మీకు తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ వెహికల్ స్ట్రేట్ అయిపోయింది. అండ్ మీరు ఇక్కడ మిర్రర్లో అబ్జర్వ్ చేయొచ్చు సైడ్కి రోడ్ ఎంత ఉన్నది అనేది. సో ఇట్లా మనం రోడ్ సైడ్స్కి జరుపుకోవచ్చు. అండ్ మనకి ఏమైనా వెహికల్స్ ఏమైనా ఎదురు వస్తున్నాయి అలాంటప్పుడు కూడా మన మిర్రర్స్ ఆ మిర్రర్కి తగలకుండా మనం సైడ్కి జరుపుకున్నాము అంటే దెన్ ఆటోమేటిక్గా మనం జడ్జిమెంట్ చేసినట్టే లెక్క. ఇప్పుడు చూడండి ఎదురుగా ఒక కార్ వస్తుంది. సో అతను కూడా మిర్రర్ని బేస్ చేసుకొని కార్ అటు జరిపేసుకున్నాడు. సో ఆ మిర్రర్ ఈ మిర్రర్ తగలట్లేదు అంటే ఆటోమేటిక్గా 2 కార్లు ఈజీగా పాస్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది చూడండి. స్పీడ్ బ్రేకర్ దగ్గర చాలా స్లోగా మనం వెహికల్ క్రాస్ చేయాలి. దెన్ మనం ఇప్పుడు ఈ గల్లీకి వెళ్ళాలి. దీనిలో ఎక్కువ స్టీరింగ్ తిప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఒక 45 degrees కొంచెం ఇట్లా స్టీరింగ్ తిప్పేసుకున్నాము అంటే మనం వెహికల్ని ఎప్పుడు కానీ ఈ 2 హెడ్జులతో మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రివర్స్ చేస్తున్న వెహికల్ చూడండి. సో ఈ పొజిషన్లో మనం ఉన్నాం. మనం ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలన్నప్పుడు మనం స్టీరింగ్ని లెఫ్ట్కే తీసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక వెహికల్ వస్తుంది. సో డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు నేను రైట్ సైడ్ ఫ్రీగా ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకుంటాను. సో ఫస్ట్ గేర్ వేసుకొని నేను హాఫ్ క్లచ్ చిన్నగా క్లచ్ని రిలీజ్ చేసుకుంటూ నేను రైట్ సైడ్ స్టీరింగ్ తిప్పుతున్నాను. మీకు ఇక్కడ రైట్ సైడ్ ఈ ఎడ్జ్ కనబడుతుంది కదా, ఈ ఎడ్జ్ ఎంత తిరుగుతుందో మీరు అబ్జర్వ్ చేసుకోండి. దాన్ని బట్టి మనము రైట్ సైడ్ తిప్పేసుకోవచ్చు. సో మీకు అక్కడ లెఫ్ట్లో డివైడర్స్ చిన్నగా వాల్ కనబడుతుంది. సో అంతవరకు కూడా మనం వెహికల్ని సైడ్కి జరుపుకోవచ్చు. మోర్ ఓవర్ ఇక్కడ అద్దంలో కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో ఇంకెంత మనకు స్పేస్ ఉంది మూవ్ అవ్వడానికి అనేది మనం మిర్రర్లో కూడా చూసుకొని అంత స్పేస్ని మనం పార్క్ చేసుకునేటప్పుడు కానీ మనం మళ్ళీ రిటర్న్ చేసుకునేటప్పుడు కానీ ఆ స్పేస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ రివర్స్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా కూడా మీకు చూపెడుతున్నాను స్టీరింగ్ లెంత్. సో మనం ఇప్పుడు ఇలా ఉన్నాం, ఈ డైరెక్షన్లో ఉన్నాం. ఈ డైరెక్షన్ నుంచి వెహికల్ మనం రిటర్న్ చేసుకోవాలి. సో దెన్ ఆటోమేటిక్గా సో ఇంత దూరం మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ముందు బానెట్ ఉంది, వెహికల్కి డిఫరెంట్గా బానెట్ ఉంటుంది, మరి నాకు బానెట్ లెంత్ ఎంత అర్థం కావాలి, నేను ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు అనేది ప్రతి మనం వెహికల్లో కూర్చునేటప్పుడే వెహికల్ ఎంత అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనేది అది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మనకు వచ్చేస్తుంది. లేదు నాకు ఎక్స్పీరియన్స్ లేదండి, మరి నేను ఎట్లా జడ్జ్ చేయాలి, కొంచెం తొందరగా ఎలా తెలుసుకోవాలి అంటే దానికి కూడా ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు నేను చూపెట్టలేని, నేను తీసుకురాలేదు. మీరు నార్మల్ పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్ని జనరల్గా ఇంతకుముందు పాత వెహికల్స్కి మీరు అంబాసిడర్స్కి మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. బానెట్కి సెంటర్లో ఇంత పొడుగు, ఒక 3 అడుగు పొడుగు అది ఫ్లాగ్ ఉండేది మనకి. ఆ ఫ్లాగ్ ఎందుకు అంటే కార్ ఎంతవరకు ఉంది అని కొత్త డ్రైవర్లకు తెలియడం కోసం ఆ ఫ్లాగ్ అలా కట్టేవాళ్ళు. సో దాంతో 2 బెనిఫిట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ వెహికల్ ఎంత ఉందో తెలిసిపోతుంది, రైట్ సైడ్ జడ్జిమెంట్ వెహికల్ ఎంత ఉందో తెలిసిపోతుంది. కానీ ఇవాళ రేపు ఇవాళ అట్లా వాడట్లేదు. కాబట్టి మీకు ప్రాక్టీస్ అవ్వడం కోసం, ప్రాక్టీస్ అయ్యేంత వరకు వెహికల్ ఎంతైతే లెంత్ ఉందో అంత లెంత్ ఒక సన్న పైప్, అంటే ఒకవేళ తగిలినా కూడా ఆ పైప్ వల్ల ఏం డ్యామేజ్ కాకుండా ఆ పైప్ మీరు ఇక్కడ మిర్రర్కే కట్టేసుకోండి. దానివల్ల మీకు వెహికల్ ఎంత ఉందో ఆ పైప్ మీకు ఇండికేట్ చేస్తూ ఉంటుంది లోపల కూర్చున్నా కూడా. సో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది నేను అంతవరకు ముందుకు తీసేసుకున్నాను. దెన్ నేను మళ్ళీ వెహికల్ని రిటర్న్ చేస్తున్నాను. ఇంకొకటి, చాలా మందికి రివర్స్ చేసేటప్పుడు కూడా స్టీరింగ్ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇక్కడ మ్యాటర్ ఏం లేదండి. మనం వెహికల్ ఫ్రంట్ తీసేటప్పుడు రైట్కి వెళ్ళాలంటే స్టీరింగ్ ఎటు తిప్పుతాం, రైట్కే తిప్పుతాం. అట్లనే లెఫ్ట్కి వెళ్ళాలంటే స్టీరింగ్ ఎటు తిప్పుతాం, లెఫ్ట్కే తిప్పుతాం. ఎట్ ద సేమ్ టైం రివర్స్లో కూడా లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్కే తిప్పాలి, రైట్కి వెళ్ళాలంటే రైట్కే తిప్పాలి. ఇప్పుడు చూడండి, మన వెహికల్ని అటు సైడ్ మనం టర్న్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఎందుకంటే వెహికల్ మొత్తం రైట్ కార్నర్ ఎడ్జ్లో ఉంది. దీన్ని లెఫ్ట్ కార్నర్ ఎడ్జ్లోకి తీసుకొస్తే అప్పుడు మనం స్ట్రేట్ అవుతాం, వెహికల్ స్ట్రేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు.
సో రివర్స్లో నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ తిప్పుతున్నాను. సో వెనక సైడ్ టైర్లు ఎలా అవుతాయంటే ఈ డైరెక్షన్లో అవుతాయి. ఇప్పుడు చూడండి వెహికల్ ఎట్లా మూవ్ అవుతుందో. వెనక కూడా డివైడర్స్ ఉన్నాయి. నేను మిర్రర్లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. మిర్రర్లో అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ మన కార్లో కెమెరా కూడా ఉంది, కానీ అన్ని కార్లకి కెమెరా ఉండదు కదా. సో కెమెరా లేకుండా నేర్చుకోవడం బెటర్, ఎందుకంటే కెమెరా లేకుండా నడిపినామంటే కెమెరాతో ఇంకా ఈజీగా నడపవచ్చు కాబట్టి. సో ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ మిర్రర్స్ ఓన్లీ. చూడండి ఇక్కడ మిర్రర్లో నాకు అక్కడ కనపడుతుంది ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది. మిర్రర్లో చూస్తూ నేను డివైడర్ దగ్గర దాకా వెళ్ళాను. ఇప్పుడు చూడండి వెహికల్ ఇంతకుముందు ఈ డైరెక్షన్లో ఉండేది, ఈ డైరెక్షన్ నుంచి మళ్ళీ ఈ డైరెక్షన్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రైట్కి. సో స్టీరింగ్ మొత్తాన్ని రైట్కి తిప్పేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెహికల్ డైరెక్షన్ అనేది స్ట్రైట్ అయిపోయింది. సో చాలామంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే వెహికల్ని లెఫ్ట్కి రైట్కి టర్న్ చేసినప్పుడు స్టీరింగ్ని అలాగే హోల్డ్ చేసి పట్టుకుంటారు, లేదా స్టీరింగ్తో పాటు చైన్ తిప్పుతూ ఉంటారు. అది బ్లండర్ మిస్టేక్, అంత అవసరం లేదు. మనం ఇంత స్టీరింగ్ తిప్పామంటే వదిలేస్తే మనం ఎంతైతే తిప్పామో అంత స్టీరింగ్ మళ్ళీ స్టీరింగే అడ్జస్ట్ చేసుకుంటుంది స్ప్రింగ్, మనం తిప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను రైట్కి కట్ చేయడం కోసం స్టీరింగ్ని నేను రైట్ సైడ్ తిప్పుతున్నా ఎగ్జాంపుల్గా. ఓకే, ఇప్పుడు నేను స్టీరింగ్ ఇట్నే హోల్డ్ చేసి పట్టుకుంటే వెహికల్ రైట్కి వెళ్ళిపోతుంది. వదిలేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టీరింగ్ దానికదే తిరుగుతుంది. మళ్ళీ చూపిస్తున్నా చూడండి, ఇక్కడ ఇప్పుడు రైట్కి వెళ్తున్నా, స్టీరింగ్ని రైట్కి తిప్పాను. ఓకే, ఎంతైతే స్టీరింగ్ తిరగాలో, ఎంతైతే వెహికల్ తిరగాలో తిరిగిన తర్వాత వదిలేస్తే ఆటోమేటిక్గా స్టీరింగ్ స్ట్రైట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు రివర్స్ తీసుకొని వెహికల్ని మళ్ళీ ముందుకు వెళ్దాం. సో ఇప్పుడు వెహికల్ ఎటు తిప్పాల్సిన అవసరం లేదు, ఇట్లా క్రాస్గా ఉంది వెహికల్. చూడండి మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు వెనక తిరిగి చూస్తే వెహికల్ కొంచెం క్రాస్ అనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే వెహికల్ని స్ట్రైట్ చేసుకోండి. సో వెహికల్ని స్ట్రైట్ చేసుకున్న తర్వాత స్టీరింగ్ కూడా స్ట్రైట్గా ఉంది చూడండి. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్తుంటే ఎటు వెళ్ళదు వెహికల్, అంటే ఇప్పుడు ఇటు కూడా కొంచెం డైరెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇటు సెట్ చేసుకోవాలి. సో రివర్స్ తీసినప్పుడు అటు ఇటు కొంచెం అనుకుంటూ స్లోగా వెళ్ళాలి రివర్స్ వెళ్ళినప్పుడు. ఓకే, ఇప్పుడు మనకిప్పుడు వెహికల్ మళ్ళీ అటు తిప్పుకునే స్కోప్ వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ గేర్, హాఫ్ క్లచ్ మూమెంట్, వెహికల్ మూవ్ అవుతుంది. మూవ్ అవుతూనే స్టీరింగ్ని కూడా తిప్పుకోవాలి. చాలామంది డ్రైవింగ్లో చేసే మిస్టేక్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ మొత్తం లెగ్ మీదనే ఉంటుంది, క్లచ్ మీదనే ఉంటుంది, బట్ స్టీరింగ్ మీద ఉండదు. అలాంటప్పుడు ఏమైందంటే వెహికల్ ఇంకో డైరెక్షన్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వేరే యావిగేషన్స్ ఏమి ఉండొద్దు. మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు వేరే ఏ ఆలోచన కూడా మనసులోకి రావద్దు. ఓన్లీ మన కాన్సన్ట్రేషన్, ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ డ్రైవింగ్, స్టీరింగ్, క్లచ్, గేర్, దీని మీద తప్ప వేరే వేటి మీద కూడా ఆలోచన ఉండొద్దు. ఫస్ట్ క్లచ్ ఫుల్ హోల్డ్ క్లచ్ చేశాను, క్లచ్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ నెట్టేసి ఫస్ట్ గేర్ వేసాను. దెన్ స్టీరింగ్ తిప్పుకుంటూనే హాఫ్ క్లచ్, స్టీరింగ్ని తిప్పుకుంటూనే హాఫ్ క్లచ్. దెన్ వెహికల్ మూవ్ అవుతుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి నేను ఇక్కడే గేర్ షిఫ్ట్ చేయట్లేదు. స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ మూమెంట్ అవుతూ సెకండ్ గేర్ వేసుకున్నాను. నేను ఇప్పుడు మళ్ళీ రైట్కి వెళ్ళాలనుకుంటున్నా. సో ఇదే స్పీడ్లో బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను ఎంత స్పీడ్ తిప్పానో మీరు అంత స్పీడ్ తిప్పాలని ట్రై చేయకండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మళ్ళీ గేర్ నాబ్ మీదకి వద్దాం. ఓకే, గేర్ నాబ్ మీద మనకి ఇండికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, రివర్స్ గేర్. టోటల్గా మనకి ఈ కార్కి 6 గేర్స్ అవైలబుల్. సో నేను ఇంతకుముందు మీకు ఎట్లా ఏమేం చెప్పానంటే ఫస్ట్ గేర్లో కార్ని మూవ్మెంట్ చేయడం ఎలా, దెన్ కొంచెం మూవ్మెంట్ అయిపోయిన తర్వాత సెకండ్ గేర్కి మూవ్మెంట్ చేసుకోవడం ఎట్లా. ఇంతకుముందు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ మాత్రమే కవర్ చేశాను. ఇప్పుడు నేను ఆల్ గేర్స్ కవర్ చేస్తాను. సో మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, గేర్ నాబ్ని లెఫ్ట్ సైడ్ మనం మూవ్ చేసి ఫ్రంట్కి మూవ్ చేస్తే దట్ ఈస్ ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు మళ్ళీ న్యూట్రల్కి వచ్చి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ సెకండ్కి రావాల్సిన అవసరం లేదు. మనం క్లచ్ కంప్లీట్గా హోల్డ్ చేసి పట్టుకొని ఇలా ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ పొజిషన్లోంచే స్ట్రేట్గా వెనక్కి వచ్చేస్తే దట్ ఈస్ సెకండ్ గేర్. మూమెంట్ ఉన్నది. నేను ఏ స్పీడ్లో ఏ గేర్ చేంజ్ చేయాలో మూమెంట్ చేస్తూ చెప్తాను. అండ్ ఇక్కడ సెకండ్ గేర్లోంచి థర్డ్ గేర్కి వెళ్ళాలంటే మీరు మామూలుగా ఇట్లా అనేసేయండి, దాన్ని ఆటోమేటిక్గా అది న్యూట్రల్కి వచ్చేస్తుంది. న్యూట్రల్కి వచ్చిన తర్వాత న్యూట్రల్ ఉన్నప్పుడు ఫ్రంట్కి అంటే అది థర్డ్ గేర్. ఆల్రెడీ దీని మీద ఇండికేషన్ కూడా ఉంది. ఓకే, థర్డ్ గేర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ అలాగే థర్డ్ గేర్ నుంచి వెనక్కి వచ్చేస్తే దట్ ఈస్ ఫోర్త్ గేర్. ఫోర్త్ గేర్లో ఉన్నప్పుడు మన స్పీడ్ని బట్టి మనం ఫిఫ్త్ గేర్కి టాప్ గేర్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్రెండ్స్ కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు
వెహికల్ మీద మీకు కంట్రోల్ వచ్చే వరకు ఇప్పుడే టాప్ గేర్ యూజ్ చేయకండి. మోర్ ఓవర్ లోకల్ రోడ్స్ లో టాప్ గేర్ ఇప్పుడే అంత అవసరం లేదు. మీరు మోర్ దాన్ 70 స్పీడ్ ఉన్నప్పుడే మనం 5th గేర్ యూజ్ చేస్తాము. 5th గేర్ యూజ్ చేయాలంటే మళ్ళీ ఇట్లా అంటే మీరు కొంచెం ముందుకానండి, 4th గేర్ నుంచి కొంచెం ఇలా ముందడుకానండి, కంప్లీట్ మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చేస్తుంది. న్యూట్రల్లోకి వచ్చిన తర్వాత రైట్ కార్నర్కి వచ్చేసి ముందుకెళ్తే టాప్ గేర్ 5th గేర్. రైట్ కార్నర్లో ఇక్కడ మనం ఒక రివర్స్ వెళ్ళాలి అంటే రైట్ కార్నర్కి వచ్చి రివర్స్ అంటే రైట్ కార్నర్కి వచ్చి ఇది రివర్స్ వేయాలి అంటే ఫస్ట్ మనం నాబ్ని ఇక్కడ పైకి వెళ్ళాలి. ఇది కార్ టు కార్ డిఫరెంట్ ఉంటుంది. ఈ కార్లో మనం రివర్స్ ఇది లిఫ్ట్ చేసి గేర్ నాబ్ లిఫ్ట్ చేసి రివర్స్ వేస్తేనే రివర్స్ గేర్ పడుతుంది. డైరెక్ట్గా వేస్తే రివర్స్ గేర్ పడదు. మళ్ళీ ఇట్లా ముందుకంటే న్యూట్రల్కి వచ్చేస్తాం మనం. సో మనం రివర్స్ గేర్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కెమెరా కూడా ఆన్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ స్పీడ్లో మనం ఏ గేర్లో ఉండాలి నేను ఫస్టే చెప్పాను. ఫస్ట్ గేర్ ఈజ్ ఫర్ వాట్? ఓన్లీ ఫర్ మూమెంట్. ఇప్పుడు చూడండి నేను ఫస్ట్ గేర్లో కారు మూవ్మెంట్ చేశాను. సో కార్ మూవ్ అయింది అంటే దాన్ని ఆటోమేటిక్గా నేను సెకండ్ గేర్లోకి వెళ్ళిపోవచ్చు. సెకండ్ గేర్లోంచి యాక్సిలేటర్ కొంచెం రేస్ చేసుకొని కార్ స్పీడ్ 20 కంటే ఏవో 30కి నియర్ వచ్చినప్పుడు నేను థర్డ్ గేర్ యూజ్ చేస్తున్నా. మళ్ళీ 50 వరకు కూడా 4th గేర్కి వెళ్ళొద్దు. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఫస్ట్ గేర్లో స్టార్ట్ అయినాం, కొంచెం మూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా మనం సెకండ్ గేర్ వేసుకోవచ్చు. అప్ టు 30 వరకు కూడా మనం సెకండ్ గేర్లోనే ఉండాలి. 30కి ఎబో క్రాస్ అయినప్పుడు 30 to 50 స్పీడ్లో థర్డ్ గేర్లో ఉండాలి. 50 స్పీడ్ ఎప్పుడైతే క్రాస్ అయిందో 50 స్పీడ్ క్రాస్ అయిన తర్వాతే మనం 4th గేర్ యూజ్ చేయాలి. 4th గేర్కి వచ్చిన తర్వాత 50 నుంచి మాక్సిమం 70 వరకు కూడా 4th గేర్లోనే ఉండాలి. 70 దాటిన తర్వాత అప్పుడు మనం 5th గేర్ వేసుకొని కార్ని మూవ్ చేస్తే కార్ మెయింటెనెన్స్ కానీ మైలేజ్ కానీ మన సర్వీస్కి వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి ఉండకుండా స్మూత్ మెయింటెనెన్స్ ఉంటుంది కార్. సో మనం కార్ లెఫ్ట్ మూవ్ చేసినప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ అండ్ రైట్ మూవ్ చేసినప్పుడు రైట్ ఇండికేటర్ యూజ్ చేస్తాం. ఇది అందరికీ తెలిసిందే. సో కొన్ని కార్లలో ఇండికేటర్ అనేది రైట్ సైడ్ ఉంటుంది, కొన్ని కార్లలో స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ కార్ కి ఇండికేటర్ అనేది స్టీరింగ్ కి రైట్ సైడ్ లో ఉంది. మనం ఎప్పుడైనా ఇండికేటర్ ని పైకి మూవ్ చేసినామంటే దట్ ఈస్ లెఫ్ట్ ఇండికేటర్. మనకి ఇక్కడ ఇండికేషన్ కూడా లైట్ చూపెడుతుంది ఇక్కడ లెఫ్ట్ అనేది. అండ్ రైట్ సైడ్ మనం మూవ్ చేయాలంటే ఇదే నాబ్ని కిందికి అనండి. కిందికి అన్నామంటే రైట్. మనం ఎటువైపు ఉన్నాం, స్టీరింగ్ రైట్ సైడ్ ఉంది, మన వైపు కిందికి అనుకున్నామంటే రైట్ సైడ్, అండ్ అలాగే పైకి అనుకున్నామంటే లెఫ్ట్ సైడ్. ఇది మనకి వైబర్. గ్లాస్ మీద డస్ట్ ఉన్నా లేదా వాటర్ ఉన్నా గ్లాస్ క్లీనింగ్ కోసం మనం వైబర్ యూజ్ చేస్తాము. సో ఈ వైబర్ అనేది కూడా కొన్ని కార్లలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇది ఆపోజిట్ ఉంటుంది. అది మనం ఫస్ట్ ఇండికేటర్ ఎటు ఉంది చూసుకున్నామంటే రిమైనింగ్ ఆపోజిట్ మనకి వైబర్ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డ్రైవింగ్ టిప్స్ అనేది చెప్తాను. లైక్ కింద బానెట్ తగలకుండా, మీన్స్ గ్రౌండ్ స్పేస్ తగలకుండా మనం స్పీడ్ బ్రేకర్ ని క్రాస్ ఎలా చేయాలి, అండ్ హిల్ స్టేషన్స్ లో వెహికల్ వెనకాల వెహికల్ ఆటోమేటిక్ గా ఉంటాయి. అలాంటప్పుడు మన వెహికల్ డ్యామేజ్ అవ్వకుండా, మన వెహికల్ ఇమీడియట్ గా కింద వెనకాల ఉన్న వెహికల్ ని హిట్ అవ్వకుండా ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి కొన్ని రిమైనింగ్ డ్రైవింగ్ టిప్స్ కూడా నా నెక్స్ట్ వీడియోస్ లో పెడతాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.